బైబిల్లో శుద్ధీకరణ కొరకై కొన్ని మాటలు మనం చదువుకొని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం శుద్ధీకరణ కొరకై. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 21వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 21వ వాక్యము నుండి, భూమిని వణకించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరీకమునకు వచ్చిన దాసుడు, రెండవది కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి అని సామెతల్లో సొలొమోన్ చాలా ఒక గర్భితముగా మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. జ్ఞానులన్నిటిలో కూడా గొప్ప జ్ఞాని, అంతకుముందు అలాంటి జ్ఞానవంతుడు ఎవరూ లేరు, రాబోయే రోజుల్లో అలాంటి జ్ఞానవంతుడు పుట్టబోడు అని దేవుడు చెప్పినట్లుగా గొప్ప దైవ జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి సొలొమోన్. ఆ సామెతలు ఆయన ద్వారానే వ్రాయబడినవి. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగాల్లో మనం ఏం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం? భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు అంటాడు. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట అవి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట అందులో చాలా ఆత్మీయ సత్యాలు దాగి ఉంటాయి. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఒక వాక్యాన్ని లోతుగా ధ్యానించి దేవుని ఆలోచన పొందుకొనున్నప్పుడు అవి మనము గ్రహించగలము. హల్లెలూయా. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు అంటాడు. ఇవి ఒక ఆత్మీయ అర్థంతో కూడినటువంటి మాటలు. 4 విషయాలు సొలొమోన్ అక్కడ తెలియచేస్తాడు. 1, రాజరీకమునకు వచ్చిన దాసుడు అంటాడు. రాజరీకమునకు వచ్చిన దాసుడు, మనం ఆరాధించుచున్న దేవుడు మనం ఎల్లప్పుడూ రాజులుగా ఉండాలని, ఒక ఉన్నతమైన స్థితిలో హెచ్చింపబడి గణపరచబడి ఒక హయ్యర్ పొజిషన్లో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక హీనమైన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోవట్లేదు. ఒక హయ్యర్ పొజిషన్లో, అటు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుని ప్రజలు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుడు తన ప్రజల పట్ల చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, రాజరీకమునకు వచ్చిన దాసుడు, రాజరీకానికి రాజుగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభు మానవుని పట్ల దేవుడు కోరుకున్నవాడై ఏదైనా తోటలో ఆదాము అవ్వని సృజించాడు. దేవుడు మానవునికి కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారికి 7 రకములైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాటిలో ఒకటి ఏలుబడి అనే ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. ఆ తోటని సేద్యం చేసి ఏలుబడి చేసేటట్లుగా సమస్త జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, తోట మొత్తం వాటన్నిటి మీద దేవుడు ఏలుబడి ఇచ్చాడు ఆదాము. కానీ ప్రియమైన వారలారా, పడద్రోయబడినటువంటి దూత సాతానుడు, మానవుడు రాజరీకానికి వచ్చి ఉన్నతమైన స్థితిలో ఇతడు గొప్ప చేయబడుతున్నాడే. కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది,
దేవదూతల కంటే గొప్ప శ్రేష్టమైనటువంటి గొప్పతనాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు అని. దేవదూతల కంటే కొద్దిగా అతన్ని మీరు గొప్ప వ్యక్తిగా మీరు మార్చారు కదా, గొప్పవానిగా మీరు చేశారు కదా. దేవదూతలకు లేని ఓ గొప్ప శ్రేష్టత ఎవరికి ఇచ్చాడు దేవుడు? మానవులైన మనకు దేవుడు ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మానవుని పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగిన వాడై, గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన వాడై, ఆ ఉద్దేశాలు ఏంటంటే తాను సృజించిన మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులై ఆయన ప్రక్కనే ఉండాలని దేవుడు కోరుకున్నవాడై, ఒక హైయర్ పొజిషన్, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలని కోరుకుంటే సాతానుగాడు ఏం చేశాడంటే, అక్కడ రాయబడింది రాజరీకమునకు వచ్చిన దాసుడు అని. ఓ దాసుడుగా బానిసగా ఉండే పరిస్థితులు ఎదురయ్యాయి. భౌతికంగానైతే దేశానికి స్వాతంత్రం వచ్చినా మానవుడు ఇంకా పాపపు బానిసత్వములో నుంచి విడుదల పొందలేకపోతూ ఉన్నాడు. చెడు అలవాట్లకి దాసులుగానే ఉన్నారు, చెడు కార్యక్రమాలకి బానిసలుగా ఉన్నారు, కానీ వాటి నుంచి విడుదల పొందలేకపోతూ ఉన్నారు. సిగరెట్లు, బీడీలు, ఈ లోక సంబంధమైన అలవాట్లు కలిగిన వాళ్ళు వాటికి బానిసలుగా ఉంటారు. బీడీలు తాగుతూ ఉంటారు. మానవయ్య వాటిని మానలేమా అంటారు. పేరు మాత్రం యేసుదాస్ అని ఉంటుంది. బీడీలు తాగుతూ ఉంటాడు. అప్పుడు పేరు తీసేసి యేసుదాస్ అని తీసి బీడీదాస్ అని పెట్టాలి. బీడీదాస్ అని పేరన్న మారాలి, లేకపోతే ఊరన్న మారాలి అంటారు. ఏ అలవాట్లకి ఏ అలవాట్లు ఉంటాయో వాటికి మానవుడు బానిసై ఉంటున్నాడే కానీ విడుదల పొందలేక ఓ రాజరీకానికి, ఒక హైయర్ పొజిషన్లోకి, ఉన్నతమైన స్థితిలో రానొల్లకపోతూ ఉన్నాడు. దానికి కారణం ఎవరు? సాతానుగాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వని మోసపుచ్చి ఆ పాపములు పడద్రోశాడు. దేవుని యొక్క మాట వినకపోవడమే పాపం. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే తినకూడని పండ్లు తిన్నారు. మాట వినకపోవడమే పాపం. గనుకనే ఏదైనా తోటలో నుండి ఆదాము అవ్వ వెలివేయబడి, త్రోసివేయబడి, తరిమివేయబడ్డారు. ఆ రోజు నుండి ఈరోజు వరకు ఈ సర్వ సృష్టికి శాపం ఆవరించి మానవుడు శాపాన్ని పొందుకుంటూ పాపపు బానిసత్వంలోనే నలిగిపోతూ ఉన్నాడు. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపచేత యేసయ్య మనల్ని రక్షించి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం పాపపు బానిసత్వములో నుంచి విడుదల పొందిన వాళ్ళం, రాజరీకపు స్థితిలోనికి వచ్చిన వాళ్ళం. ఎవరు రాజులు? మనమే. ఆ మధ్య కర్నూలులో ఒక అక్క అన్నది, మేము ఏ కులమో తెలుసన్న మీకు అన్నది. నాకేం తెలియదు అక్క, మేము రాజులము అన్నది. నేను అడగలేదు కదక్క. ఆమె చెప్పుకుంటుంది మేము రాజులము అని. కులానికి వాళ్ళు రాజులుగా, గొప్ప వ్యక్తులుగా, గొప్ప గొప్ప కులాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరో తెలుసునా? ఆయన యూదా గోత్రములో జన్మించిన దేవుడు. హల్లెలూయా. ఈ కులానికి వచ్చేసరికి వాటిలో మనం ఒకవేళ టాలీ చేస్తే ఒక ఉన్నతమైనటువంటి ఒక కులములో అనొచ్చు, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి ఒక సంతతిలో యూదా గోత్రములో జన్మించినటువంటి దేవుడు మన దేవుడు యేసయ్య. ఆమె అంటది మేము రాజులము. ప్రేమైన వర్లరా, భౌతికంగా గొప్పవాళ్ళుగా పిలువబడేవాళ్ళు, ఉన్నతమైన కులాలని అనిపించబడ్డవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్న సంగతి ఏంటంటే, ఎవరు నిజంగా రాజులుగా పిలువబడుతున్నారంటే ఆయనను విశ్వసించిన ప్రజలే. ఆయన మార్గములో నడుచుచూ ఉన్న మనమే రాజులమైన యాజక సమూహమై ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహాలుగా ఎంచాడు. ఆయన స్వరక్తం ఇచ్చి దేవుడు మనల్ని సంపాదించుకొని తన సొత్తుగా మార్చుకున్నాడు. ఇప్పుడు మనము దాసులము కాదు, స్వతంత్రులకు పిలువబడ్డాం. గనుకనే అబ్బా, తండ్రి, నాయన అని మొరపెట్టే అనుభవంలోనికి మనం రాగలుగుతూ ఉన్నాము. కానీ ఇంకనూ పాపపు బానిసత్వములో ఉండే వాళ్ళు రాజరీకానికి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి రాలేరు. దాసుడుగా ఉన్న వ్యక్తి రాజరీకానికి రావాలి అంటే
అతని జీవితంలో మార్పు రావాలి. రిపెంటెన్స్, ఓ న్యూనెస్, ఒక నూతనమైన మనసు రాగలిగితేనే అతడు రాజరికానికి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి రాగలడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యము నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యము నుండి ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతూ వచ్చారు. అయితే వారు ఆ ఐగుప్తులో నుంచి విడుదల పొందటానికి వారు చేసిన ఒక పనేంటో తెలుసున, తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలులను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించును అని రాయబడి ఉంది. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని ఎన్నో గ్రంథాల్లో రాయబడ్డాయి. రక్తాన్ని త్రాగిన వాళ్ళు ఉన్నారు, కానీ రక్తాన్ని చిందించింది ఎవరు? మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన సర్వమానవాళి కొరకై తన విలువైన రక్తాన్ని కార్చారు. ఆయన పవిత్రమైన రక్తము ద్వారా దేవుడు మనల్ని కొన్నాడు. అందుకే పౌలు గారు అంటారు, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తై ఉన్నారు. ఆ పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన క్రయధనముగా ఇచ్చి మనల్ని ఏం చేశాడు? ఆయన కొన్నాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. కోడెల రక్తము ద్వారానో, లేకపోతే గొర్రెపిల్ల రక్తము ద్వారానో, బలి పశువుల ద్వారా కాదు. బైబిల్లో రాయబడి ఉంది, క్రీస్తు రక్తము చేత మానవుని యొక్క పాపాలు క్షమించబడతాయి అని. పాత నిబంధన కాలంలో నిదర్శనముగా సంహారకుడు తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలులను ముట్టకుండా నిమిత్తం ఆనాడు ఏం చేశారంటే, ఒక గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని పాత్రలో తీసుకొని ఇంటి ద్వారబంధముల మీద వ్రాశారు. సంహారదూత వస్తాడు, ఏ ఇంటి ద్వారబంధముల మీద ఆ రక్త ప్రోక్షణ ఉంటుందో దాటి వెళ్ళిపోతాడు. ఆ రక్త ప్రోక్షణ లేని ఇంట్లో వధ, సంహారం జరుగుతూ ఉంది. అయితే ఇశ్రాయేలులు నివాసం చేస్తున్నటువంటి వారి గృహాల ఇంటి ద్వారబంధముల మీద రక్త ప్రోక్షణ ఉన్నది కాబట్టి సంహారదూత వెళ్ళిపోయాడు. గనుక ఆ రాత్రి ఇశ్రాయేలుల ప్రజల గృహాలలో వారి ఇంటి ద్వారబంధముల మీద ఉన్నటువంటి ఆ రక్త ప్రోక్షణ ద్వారా సంహారదూత వెళ్ళిపోయాడు. ఏ ఇంట్లో కూడా వధ, సంహారం జరగలేదు. వాళ్ళందరూ సురక్షితంగా కాపాడబడ్డారు. దేని చేత? రక్త ప్రోక్షణ చేత. హల్లెలూయా. ఆ ద్వారబంధముల మీద రక్త ప్రోక్షణ ఉన్నది కాబట్టి సంహారదూత రాలేదు. అదే విషయాన్ని పౌలు గారు అంటారు, పస్కాను అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ఆ రాత్రి సంహారం జరిగిపోయింది. ఉదయాన్నే లేచి చూసేసరికి ఐగుప్తీయుల ప్రతి ఇళ్లలో జ్యేష్ఠుల సంతతి చనిపోయారు. కానీ ఐగుప్తీయులు నివాసం చేస్తున్న ఇళ్లలో వధ, సంహారం జరగకపోగా వాళ్ళు ఉదయాన్నే ఆ ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోతే భయపడిపోయి, మీరు వెళ్ళిపోండి మీ దేవుణ్ణి ఆరాధించటానికి అని పంపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తర్వాత ఎరుకు గోడలు కోలెను అని ఇలా ఇశ్రాయేలుల ప్రయాణాన్ని గురించి చాలా విషయాలు పౌలు గారు ఆ అధ్యాయంలో తెలియచేస్తారు. ముఖ్యముగా ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడ్డానికి గల కారణం, ఏ విధంగా వాళ్ళు విడుదల చేయబడ్డారు అంటే రక్త ప్రోక్షణ ద్వారా. ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తు మన కొరకు చిందించిన విలువైన రక్తము ద్వారా మన పాపాలకు క్షమాపణ కలిగింది. ఆయనను మనము విశ్వసిస్తూ ఉన్నాం.
ఆయన బిడ్డలుగా మారాం. యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, తనను ఎందరైతే అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారాన్ని ఇచ్చాడు. ఆయన రక్తము చేత కడగబడిన ప్రజలం. ఒక్కసారి దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళు తలంచుకొనండి. ఎంతోమంది ఇంకా పాపపు జీవితంలోనే జీవిస్తూ ఉన్నారు. రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, ఆఫ్ఘనిస్తాన్లో ఆ తాలిబాన్లు ఎంత క్రూరమైన మనుషులు ఆలోచించండి. భయంకరమైన క్రూరమైన మనుషులు లోకములు ఇప్పుడు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు రక్షణ ప్రసాదించాడు. దేని ద్వారా? ఆయన రక్తము ద్వారా. ఎందుకు రక్షణ ప్రసాదించాడు? ఇంకా దాసులుగా మనం ఉండకుండా రాజులుగా, యాజక సమూహముగా పిలువబడి ఇహమందు పరమందు ఆశీర్వాదకరంగా కొనసాగాలనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని రక్షించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యములో పౌలు గారు రక్షణ ఏ విధంగా మనకు అనుగ్రహింపబడి ఉన్నదో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇదిగో ఈ విధంగా రక్షించబడి బాప్టిజం తీసుకొని సంఘ సహవాసములో దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉన్నారే, ఈ యొక్క ధన్యతని దేవుడు మీకు ఏ విధంగా ఇచ్చాడు? కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ ఉంటున్న మీకు దేవుని వరం ఇవ్వబడింది. ఏంటి ఆ వరాలు? రక్షణ ఆ దేవుడు ప్రసాదించాడు. అదే దేవుడు మనకిచ్చిన వరం. పాపపు బానిసత్వములో నుంచి విడుదల పొంది ఒక రాజరికపు స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు కదా, ఇదే దేవుడు మనకిచ్చిన వరం. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. గతంలో మీరు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు? కొందరు అంటారు, గతంలో చెడు అలవాట్లతో నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు విలువే లేదు నా జీవితానికి, కానీ మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత నాకు విలువ పెరిగింది అనేవాళ్ళు ఉన్నారు సహోదరులు. గతంలో విగ్రహారాధన శాపములో ఉన్నప్పుడు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ ఎంతో ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏ ప్రయోజనం లేకపోగా యేసయ్యను నమ్ముకున్న తర్వాత చూడండి, మీ కుటుంబాలలో దరిద్రత శాపాన్ని దేవుడు కొట్టివేసి ఉన్నాడు. ఆమేన్. ఆర్థిక పరంగాను ఆత్మీయంగాను దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసాడు. ఇదే రాజరికం. రాజరికం అంటే ఏదో సీఎం సీట్ ఇస్తాడు, పిఎం సీట్ ఇస్తాడని కాదు, కానీ ఇవి లోకరీతిగా గొప్పతనాలు ఉన్నాయి. కానీ స్పిరిచువల్ లైఫ్లో పాపానికి దాసులుగా ఉన్న మనల్ని ఇప్పుడు రాజులైన యాజక సమూహముగా చేశాడు అంటే దానికి కారణం ఆయన మనకిచ్చిన రక్షణ. ఇది దేవుని వరమై ఉన్నది. ఈ రోజున దేవుని చేత మీరు ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నారు, మీ పిల్లలు కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టియే. గనుక యేసయ్యా అని మొరపెట్టంగానే దేవుడు ప్రార్థన ఆలకించి ప్రతి రోగం నుంచి విడిపించి క్షేమాన్ని దయచేస్తూ ఉన్నారు. ఇంకా మీ కుటుంబాలని నా దేవుడు ఆశీర్వదించును గాక. రెండవ మాట, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు అని రాయబడి ఉంది. లోకంలో చాలామంది సుఖ సంతోషాలతో కడుపు నిండా అన్నం తిని ఉన్న ప్రజలు ఉన్నారు. మరొక వైపు ఆహారం లేకుండా అల్లాడిపోతున్న ప్రజలు కూడా ఉన్నారు. బైబిల్లో రాయబడి ఉన్నది, ఎవరు మూర్ఖులు, ఎవరు జ్ఞానవంతులు? మూర్ఖులు ఎవరు, జ్ఞానవంతులు ఎవరు? కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు అని రాయబడి ఉంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యములో మూర్ఖులు జ్ఞానులు ఎవరు? 9వ అధ్యాయం 10వ వాక్యములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము అంటాడు. ఏది వివేచన, ఏది తెలివి, ఏది జ్ఞానం? 3 రకములైన జ్ఞానాలు ఉన్నాయి.
యాకోబు తన పత్రికల్లో వ్రాస్తాడు, పైనుండి వచ్చే జ్ఞానం ఉంది, ఈ లోక సంబంధమైన జ్ఞానము ఉంది, దయ్యముల జ్ఞానము కూడా ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వైరము అని రాయబడి ఉంది. ఎందుకంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు చివరికి దేవుడే లేడని చెప్పి నాస్తికులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు లేడు, దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు. మరి ఎక్కువ చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులా? నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన అంటాడు, సిగరెట్ ఒకటి మానలేకపోతున్నానన్న అంటాడు. ఆయన డాక్టర్, అన్ని తెలుసు, హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఈ టొబాకో ద్వారా అని తెలిసి కూడా దానికి అడిక్ట్ అయిపోయి మానలేకపోతూ ఉంటాడు. మరి ఆయన చదువుకున్న జ్ఞానం ఏమైంది? అది కాదు జ్ఞానం అంటే. బైబిల్ చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానానికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు చెడుతనానికి దూరంగా ఉంటారు. మీరు గమనించండి, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. మెయిన్ ఎక్కడ జ్ఞానం దేవుని ప్రజలు కలిగి ఉండాలంటే పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము అంటాడు. లోకరీతిగా గొప్ప విద్యలు స్టడీస్ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రజలు. కానీ ఆ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వైరము అంటారు. కొరింథీ పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని దృష్టికి వైరము అంటాడు. అలాగని చదువు మానమని కాదు, కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యములో, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. చూడండి, ఈ ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు. ఈ జ్ఞానం కోటి విద్యలు కూటి కొరకు అంటారు. ఈ లోకములో బ్రతకటానికి జ్ఞానము, తెలివితేటలు, చదువు ఇవన్నీ ఇంపార్టెంటే, ముఖ్యమే. కానీ వీటికంటే ఇప్పుడు చదివినట్లుగా సామెతల్లో వ్రాయబడ్డట్టుగా పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేకమునకు ఆధారము అని రాయబడి ఉంది. దేవుని ప్రజలైన మనకు కావలసినటువంటి జ్ఞానం ఏంటో తెలుసునా? పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కావాలి. అందుకే ఆ జ్ఞానాన్ని మీరు పొందుకుంటూ ఉన్నారు, మీ పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉన్నారు. నేర్పించని వాళ్ళు నేర్పించండి. దేవుని యొక్క వాక్యాలు, పాటలు, ఈ యొక్క సంఘ సహవాసాన్ని గురించిన అనుభవాలన్నీ మీరు నేర్చుకోవాలి, మీ పిల్లలు కూడా నేర్చుకొందరుగాక. అప్పుడు ఏమవుతారంటే మూర్ఖత్వం లేకుండా జ్ఞానవంతులుగా ఉండగలరు. కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, కడుపు నిండా అన్నం కలిగి అన్ని లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తూ ఉన్నవాడు మూర్ఖుడుగా పిలువబడుతున్నాడు. ఎందుకంటే దేవుడు అనే అనుభవంలో అతడు రావట్లేదు. కీర్తనలో ఇంకొక మాట రాయబడింది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడు, దేవుడు లేడు అనేవాళ్ళు మూర్ఖులు. ఒకటి. అయితే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళే నిజమైనటువంటి జ్ఞానవంతులు, వాళ్ళు మూర్ఖులు కాదు. ఇప్పుడు క్రీస్తును అనుసరిస్తున్న వాళ్ళని చూసి హేళన చేసేవాళ్ళు ఉన్నారు. జీససా? నేను కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా నాతో ఉన్న ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేసేవాళ్ళు, జీసస్ ఏంట్రా సిలువ కొట్టారు అని చెప్పి బ్యాడ్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దేవుడు అంటే చంపేటట్లుగా ఉండాలి, 10 కత్తులు 10 తలలు పట్టుకొని ఉండి, మీ జీసస్ ఏందిరా సిలువలో అలా కొట్టబడి మేకులతో కొట్టబడ్డాడు అని చెప్పి బ్యాడ్గా కామెంట్ చేసేవాళ్ళు. వాళ్ళు అనుకుంటారు మేము అనుసరిస్తూ ఉన్న దేవుళ్ళే, మేము నడుస్తున్న ఈ మార్గమే సరైనది అని. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంతో అంటాడు, ఇహలోక సంబంధమైనటువంటి దేవత అనేకుల మనోనేత్రములను గురుడితనం కలుగజేశాను. వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. మంచి ఎడ్యుకేషన్, సీఎం పిఎంలు ఉన్నారు, గుంట తీసి కొబ్బరికాయలు కొట్టి రకరకాలుగా చేస్తూ ఉంటారు. చూడండి,
ఇవి అనవసరమని తెలిసి కూడా ఇహలోక సంబంధమైన దేవత ఏం చేస్తుంది? మనోనేత్రాలు గుడ్డితనంగా కలుగు చేసింది కాబట్టి మేము చేసేది ఇది కరెక్టే, ఇవి మంచివే అనుకుంటూ ఉంటారు. కానీ సాతానుడు ఏం చేశాడు? ఈ దేవత ఏం చేసింది? వాళ్ళ మనోనేత్రాలని గుడ్డితనం కలుగజేసింది. ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్, భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి, కానీ ఇన్నర్ ఐస్, ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలు ఏమైపోయాయి? గురుడితనం. అందుకే క్రైస్తవ్యాన్ని గురించి కానీ క్రీస్తుని గురించి కానీ పొరపాటున చెప్పిన వినరు. ఇది హిందూ దేశము, ఇక్కడ హిందువులే ఆరాధించాలని మూర్ఖత్వంతో మాట్లాడే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. వాళ్ళ దృష్టికి వాళ్ళు జ్ఞానులను పిలువబడతారు. కానీ బైబిల్ చెప్తుంది, ఇదిగో పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని కలిగిన మనమే ఇదిగో దేవుని యొక్క తెలివిని, జ్ఞానాన్ని, వివేచనను పొందిన ప్రజలమై ఉన్నాం. హల్లెలూయా. ఆ జ్ఞానం ఏ విధంగా దేవుడు మనకిచ్చాడు? ఏ విధంగా? 78వ కీర్తన 25, 29 వాక్యాల్లో, 78వ కీర్తన 25, 29 వాక్యములు, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. 29వ వాక్యములో, వాడు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను. ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు వాళ్లకు దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చి దేవుడు పోషించాడు. దేవదూతలు తినే ఆహారాన్ని నరులు భుజించిరి. మన్నా అనేటువంటి ఆ మన్నా అని పిలువబడే ఆ ఆహారాన్ని ఉదయాన్నే మంచు వలె, కొత్తిమీర గింజ వలె చిన్నగా ఆకాశము నుండి పడవేయబడితే అవి మన్నాగా పిలువబడి ప్రజలు, నరులు భుజిస్తూ వచ్చారు. కొంతకాలానికి మోషే ఈ మన్నా తినలేకపోతున్నామని చెప్పి సణిగి గొణిగారు. కానీ అంతకు మునుపు దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు మనకిచ్చే మన్నా ఏది? దేవుని యొక్క వాక్యమే మన్నా. హల్లెలూయా. ఇప్పుడు ఆ మన్నా, ఆ వాక్యము, ఈ ఉపదేశాల చేత మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటూ ఉన్నారు. దిస్ ఈస్ ద స్పిరిచువల్ స్టడీ స్కూల్ అంటాడు పౌలు గారు కొలొస్సే సంఘానికి. ఇది ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకునేటువంటి ఒక బడి, స్కూల్లో బడి ఉంది. అక్కడ పిల్లలు లోక సంబంధమైనటువంటి విద్యలు ఇవన్నీ నేర్చుకుంటారు. కానీ దిస్ ఈస్ ద స్పిరిచువల్ స్టడీ స్కూల్. కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యములో మీరు చూడండి. అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా, చూడండి, మీరు నేర్చుకున్న ప్రకారముగా. ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. బడిలో పిల్లలు నేర్చుకుంటారు, కానీ మనం ఇక్కడ నేర్చుకున్న ప్రకారముగా అంటాడు. ప్రతిసారి మీరు ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా మీరు గ్రహించుకోవాలి, ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని నేను నేర్చుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటేందు విస్తరించచ్చు ఆయన యందుండి నడుచుకోనండి అంటాడు. ఇవన్నీ స్పిరిచువల్ స్టడీ స్కూల్. ఇది ప్రతిరోజు ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేర్చుకుంటూ మనలో మార్పు చెందుతూ చూడండి. అదే నిజమైనటువంటి ఒక శుద్ధీకరణ. దేవుని వాక్యము చేత మనము నేర్చుకున్న తర్వాత దేవుడు మనకు జ్ఞానము, తెలివి అనుగ్రహించాడు. కానీ అంతకు మునుపు ఎలా ఉన్నాం మనం? లోక సంబంధమైన జ్ఞానము, తెలివితేటలు ఉన్నప్పుడు ఈ జ్ఞానం లేనందువలన మూర్ఖత్వం చేత ప్రవర్తించే ప్రవర్తన. కొంతమంది అంటారు, అద్దంకిలో సేవ చేస్తున్నప్పుడు భయంకరమైన త్రాగుడు పోతలు ఆ ఏరియాలో మారారు. వాళ్ళు అంటారన్నా, యేసన్న గారు ఆ రోజుల్లో మా ప్రాంతానికి వచ్చి వాక్యాలు చెప్పబట్టి ఈ రోజుల్లో మేము మారి సంఘములో ఉన్నామన్నా, పచ్చి త్రాగుడు పోతలు. ఆ ప్రజలకు అర్థమయ్యేటట్లు వాక్యాన్ని బోధించినప్పుడు ప్రజలు మారారు, ఆ మూర్ఖత్వములో నుంచి విడుదల పొందారు. అదే రాయబడింది, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు
అన్నము కలిగి జీవిస్తూ ఉన్నా, అతడు క్షేమంగా ఉన్నాం అనుకున్నా అతడు ఎవరు? మూర్ఖుడు, ఫులిష్ పీపుల్. కానీ ఇప్పుడు మనం మూర్ఖత్వంలో నుంచి విడుదల చేయబడ్డ వాళ్ళం. దేని ద్వారా? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా మన జీవితాలు మార్చబడ్డాయి. ఇప్పుడు మూర్ఖులం కాదు. ఏది మంచో ఏది చెడో వివేచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. చూడండి, హెబ్రీ సంఘానికి పౌలు గారు అంటారు, మొదట మీరు పాలతో పోషింపబడుతూ వచ్చారు, సంవత్సరాలు గడిచే కొలది మీరు బలమైన ఆహారంతో పోషింపబడుతూ ఉన్నారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యములో, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. 13వ వాక్యములు అంటాడు, పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడే ఉన్నాడు. లోతుగా చెప్తూ ఉన్నాను, మూర్ఖత్వంతో ఉన్న మన జీవితాలని బై ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము చేత మనలో ఉంటున్నటువంటి మూర్ఖత్వాన్ని దేవుడు దూరపరచాడు. హల్లెలూయా. ఏ విధంగా? వాక్యము ద్వారా. త్రాగుడుపోతోళ్ళుగా, విగ్రహారాధికులుగా, చెడు అలవాట్లు కలిగిన ప్రజలుగా ఉన్న వారందరినీ ప్రభు వాక్యము చేత రక్షించి సంఘానికి చేర్చిన తర్వాత పౌలు గారు అంటారు, మొదట మీరు పాలతో పోషింపబడుతూ వచ్చారు, సంవత్సరాలు గడిచే కొలది ఇప్పుడు మరలా పాలతోనే పోషింపబడుతూ ఉండడం అవసరమా? ఒక 5-6 నెలల తర్వాత అయ్యో ఈ బుడ్డోడికి అన్నం పెట్టవా అంటారు. వయసు వచ్చింది కాబట్టి అన్నప్రసన్న ఒక బలమైన ఆహారం. సంఘములో కూడా ప్రారంభ దశలో మొదట పాలతో యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, రెండమ్మ చర్చికి రండి, మీరు మారుమనసు పొందండి, బాప్తిసం తీసుకోండి అని బాప్తిసం పొందిన తర్వాత చర్చికి వచ్చిన తర్వాత మరలా మీరు యేసు రక్షించును, జీసస్ సేవ్స్ అని చెప్తే మీరు వింటారా? లేదే. అయిపోయింది, అనుభవాలన్నీ పొందుకున్నాం. జీసస్ సేవ్స్, జీసస్ హీల్స్ అన్నీ జరిగిపోతున్నాయి. అన్ని ఉపదేశాలు పాలతో మొదట పోషింపబడుతున్న అనుభవాలు అవి. ఇప్పుడు బలమైన ఆహారము అవి నమలడానికి కష్టంగా ఉంటుంది, జీర్ణించుకోవడానికి కూడా కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. అయినా కూడా సంఘానికి వచ్చిన తర్వాత ఈ ఉపదేశం అనేది ఒక సిబిఎస్ఈ సిలబస్ లాగా ఎలా ఉంటుందంటే ఉన్నట్లుగా బోధింపబడుతూ ఉంది, గుర్చుకొని ఇది నా కొరకే చెప్పినట్లుగా అన్నట్లు ఉంటుంది వాక్యాలు. అప్పుడేం చేస్తారు? అమ్మో ఈయన నా కొరకే చెప్పాడు అని చెప్పి ఇంకా అలిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అది కావాల్సి నేను చెప్పనే. వాక్యం ఏం చేస్తుంది? వాక్యం పరిశుద్ధపరుస్తుంది. వీళ్ళు నిలబడతారా లేదా? ఓ మంచి మనసాక్షి కలిగి ఉపదేశము చేత తమ జీవితాలు కట్టుకొని ఉండేవాళ్ళు స్థిరంగా ఉంటారు. అటు ఇటు ఉండేవాళ్ళు, ఇటు లోకము కావాలి, దేవుడు కావాలి, అవ్వ కావాలి, పువ్వ కావాలి అనుకున్న వాళ్ళు కొంతకాలం ఉంటారు, ఇక్కడ మేము ఉండలేమని చెప్పి వెళ్ళిపోతారు. ఉపదేశము కూడా అలాగే. ఇది బలమైన ఆహారము. ఈ ఆహారము ఈ వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక వారికే బలమైన ఆహారం. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు 3 రకములైన సేవలు చేశారు. ఒకటి టీచింగ్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ, హీలింగ్ మినిస్ట్రీ. లోకంలో ప్రజల మధ్యలో వెళ్ళిపోయి సువార్త చెబితే సువార్తను విశ్వసించిన వాళ్ళు సంఘములో చేర్చబడ్డారు. సంఘానికి వచ్చిన వాళ్ళకి దేవుడు యేసు ఏం చేశాడు? ఉపదేశించాడు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని బాగు చేశాడు. వాళ్ళని ఉపదేశము చేత దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరుస్తూ వచ్చారు. ఇప్పుడు అదే అనుభవంలో ఇప్పుడు ఈ సంఘ సహవాసంలో మీరు కొనసాగింపబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూతలు తినే ఆహారం చేత పోషింపబడి బలపరచబడుతూ ఉన్నారు మీరు ఆధ్యాత్మిక జీవితంలో. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యములో ఈ మూర్ఖులు ఎవరంటే ఎన్నడూ మారని వాళ్ళు మూర్ఖులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చూడండి, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని రాయబడి ఉంది. మూర్ఖులు ఎవరు? జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించే వాళ్ళే మూర్ఖులు.
తిరస్కరించే వాళ్ళే. యేసన్న గారు చెప్పారు, ఆ మధ్య కొన్ని మాటలు గుర్చబడుతూ ఉంటాయి. గుర్చబడ్డప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, అలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు? ఈ వాక్యం నా కొరకే అని తమ జీవితాల్లో ఆ వాక్యాన్ని అనుభవించుకొని సరిచేసుకున్న వాళ్ళు వివేకులు. కానీ ఈ వాక్యం నా కొరకే, నా గురించే మాట్లాడాడని చెప్పి మంచి మనస్సాక్షి లేక గద్దింపబడ్డప్పుడు, హెచ్చరింపబడ్డప్పుడు సరిచేసుకునే వాళ్ళు ఎవరు? మూర్ఖులు. జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరించేవాళ్ళు. అందునిమిత్తమే మీరు చాలా సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. వాక్యము చేత ఇంకా మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుదురుగాక. ఇంకా మనలో ఉంటున్న మూర్ఖత్వపు అనుభవాలన్నీ కూడా పరిపూర్ణంగా తొలగించబడునుగాక. సంవత్సరాలు గడిచే కొలది ఆ తెలివి పెరుగుతూ రావాలి. పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వచ్చేసరికి మంచి తెలివి వచ్చేదరా నీకు అని అంటారు. స్టడీస్లో కాన్సన్ట్రేట్ కలిగినప్పుడు, ఇంట్రెస్ట్ కలిగి చదివినప్పుడు టాలెంటెడ్గా మార్చబడతారు. ఈ సంఘ సహవాసంలో కూడా వాక్యము చేత దినదినము వాక్యాలు విని వెళ్ళిపోకుండా, వాక్యాలు విని ఆ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఏం చేయాలో తెలుసిన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనలో ఉంటున్న మూర్ఖత్వపు ఆలోచనలన్నీ తొలగించబడునుగాక. మనల్ని మనమే టాలీ చేసుకోవాలి, ఈ వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా అని, ఎవరికి వాళ్ళే. అప్పుడే మూర్ఖత్వం తొలగించబడుతుంది. ఇంకొక లోతైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మీరు రాబడ్డప్పుడే ఆ విరిగి నలిగిన మనస్సు వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యములో పౌలు గారు సంఘానికి ఒక మాట తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అంటాడు. గమనించండి, ఒకటి, వాక్యము ద్వారా మన జీవితాలలో ఉన్నటువంటి మూర్ఖత్వము తొలగించబడుతుంది. రెండవది, బై హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా. కొందరు మారు మనసు పొందిన బాప్తిజం తీసుకున్నా కూడా కొందరు వెనకబడిపోతారు. మరలా చెడు అలవాట్లకి బానిసలైపోతారు. ఏంటి కారణం అంటే, వాళ్ళలో పరిశుద్ధాత్మ శక్తి లేనందువలన వెనకబడిపోతూ ఉంటారు. త్రాగుడు వ్యసనాలకి, మరలా చెడు అలవాట్లకి. కొంతమంది ఆ అలవాట్లో ఉండి కూడా బలలో పాల్పొందే వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీకు చెప్పాను, ఒక అతను త్రాగుడు అలవాట్లో ఉండే బలలో పాల్పొందాడు. వాళ్ళ భార్య చెప్పిన వినకపోగా కొద్ది రోజులకు ఊరేసుకొని చచ్చిపోయాడు. విశ్వాసి. ఓ మంచి మనస్సాక్షితో బలలో పాల్పొందాలి అని తెలిసి కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నడిచి అలా చేశాడు. అందుకే మనుషులు పైరూపాన్ని చూస్తూ ఉంటారు, కానీ మనం ఆరాధించుచున్న దేవుడు హృదయపు అంతరంగాన్ని పరిశీలించేవాడు. వీళ్ళ యొక్క స్వభావాలు, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి వాళ్ళు, ప్రతిదీ దేవుడు ఏం చేస్తాడు? పరిశీలిస్తూ ఉంటాడు. పరిశీలించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు వాక్యము ద్వారా. రెండవది, పరిశుద్ధాత్మ ద్వారా. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అంటాడు. యేసయ్య కల్వారి ప్రేమ తలంచుకున్నప్పుడు ఆ ప్రేమను బట్టి ప్రతి పాపాలు క్షమించబడతాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఒక మంచి మనస్సాక్షిని కలగజేస్తాడు. ఉదాహరణకి ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అప్పగించాడు. మనస్సాక్షి నేరారోపణ చేసినప్పుడు నేను చేసింది కరెక్ట్ అనుకున్నాడు. సాతాను గారు చెప్పాడు, ఉరి పోసుకొని చచ్చిపో అని. వెళ్ళిపోయి ఉరి పోసుకొని చనిపోయాడు. పేతురు ముమ్మారు అబద్ధం ఆడాడు. యేసు ఎవరో నేను ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. కొంత సమయం తర్వాత మనస్సాక్షి నేరారోపణ చేసింది గనుక వెంటనే పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడిన తర్వాత క్రొత్త నిబంధన సంఘానికి స్థాపకుడుగా మార్చబడ్డాడు పేతురు. ఒక్కసారి ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనలో ఉంటున్న మూర్ఖపు స్వభావాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కాల్చివేయుదురుగాక.
గనుకనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. మూడో మాట, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ. ఈ కంటకురాలంటే ఎవరు? ప్రేమ లేని, సౌందర్యము లేని, సౌందర్యము పోగొట్టుకున్న వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళని కంటకురాలు అంటారు. కంటకురాలు మునుపు మీతో చెప్పినట్లుగా ఏదెను తోటలో ఆదాము దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. ఆ రోజు నుండి మానవునికి ఇవ్వబడినటువంటి ప్రతి ఆశీర్వాదాలు కోల్పోయిన తర్వాత సౌందర్యము కానీ, ఈ ప్రేమ అనుభవాలు కానీ లేకుండా ద్వేషము, పగ, ఈర్ష్య పెరిగిపోయింది. ఏదెను తోటలో పాములు, సింహాలు, తోడేళ్ళు అన్నీ ఉన్నాయి. ఏం జరిగిందంటే ఈ పాములు, సింహాలు అవి వాటితో కూడా ఆడుకుంటూ ఉండేవాడు ఆదాం. కానీ అవిధేయతాన్ని, పాపాన్ని బట్టి ప్రేమ లేకుండా పోయింది, ద్వేషం పెరిగింది. ఆదాముకు పుట్టినటువంటి కయీను, హేబేలు వాళ్ళు ఏమయ్యారు? స్వంత అన్న తమ్ముని చంపేశాడు. హత్య అనే మాట అప్పుడే ప్రారంభమైంది బైబిల్లో. కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ. భౌతికంగా నేను చెప్పట్లేదు, ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను. భౌతికంగానైతే పెండ్లి అయిన స్త్రీ ఉన్నారు. ఆమె కంటకురాలై ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుందా? బాగుపడదు. భర్తను చంపే స్త్రీలు కూడా లేకపోలేదు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో భర్తలు భార్యలు చంపేవారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఏంటంటే కంటకురాలు కఠినంగా ఈ భర్త పెట్టే టార్చర్కి తట్టుకోలేక గొడ్డలతో నరికేసింది భార్య. వార్త చూడండి. కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ భౌతికంగా, కానీ ఆత్మీయంగా నేను చెప్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వాక్యములో భౌతికంగా ఒక పెండ్లి అయిన స్త్రీ ఉన్నప్పుడు భర్త క్షేమాన్ని, భార్య క్షేమాన్ని కోరుకొని అక్కడ ఏ సమస్యలు లేకుండా, కంటకురాలై ఉండకుండా క్షేమాన్ని కోరే అనుభవంలో నడిపించబడుతుంది. కానీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు ఆత్మీయంగా. ఎందుకనగా దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారు చూడండి, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుని యొక్క సారూప్యములో మారు నిమిత్తమై దేవుడు ముందుగా నిర్ణయించాడు. మునుపు మీతో చెప్పినట్లుగా ఒక పెండ్లి అయిన స్త్రీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాళ్ళ గుణాల మీద ఆధారపడి ఉంటాయి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటారు. భర్త కానీ భార్య కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న గుణాల మీద ఆధారపడి ఉంటుంది కుటుంబ వ్యవస్థ. జ్ఞానము కలిగిన స్త్రీ ఇంటిని కట్టుకుంటుంది. అదే కంటకురాలై మూర్ఖత్వం చేత ఉన్నవాళ్ళు కుటుంబాన్ని కట్టుకోలేరు. స్త్రీ పాత్ర కుటుంబంలో చాలా ముఖ్యం. ఇల్లు కాపాడబడాలన్నా, నాశనమైపోవాలన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది. యేసన్న గారు అనేవాళ్ళు, సంఘాలు పాడైపోవాలన్నా, కట్టబడాలన్నా స్త్రీ చేతుల్లోనే ఉందని పెద్ద ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మాటలన్నీ అప్పుడప్పుడు గుర్తు వస్తాయి. సంఘం కట్టబడాలన్నా స్త్రీల చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మెజారిటీ మీదే, వాళ్ళేమో 10-15 మంది ఉన్నారు అంతే మగవాళ్ళు. కట్టబడాలన్నా, నాశనమైపోవాలన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది అంటారు. కానీ ప్రేమని వాళ్ళ ఉదాహరణకు చెప్తున్నాను. సంఘమై ఉన్న మనము దేవుని యొక్క సారూప్యములో దినదినము మార్చబడాలనే ఉద్దేశము చేత దేవుడు ఏం చేశాడు? ముందుగా మనల్ని ఏర్పరుచుకున్నాడు. సంఘముగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరుచుకున్నాడు? ఎందుకు ఇక్కడ కూర్చొని ప్రభువుని ఆరాధించి స్తుతిస్తూ ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాము? పెండ్లి అయిన స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. పెండ్లి స్త్రీ అంటే ముఖ్యముగా సంఘానికి సాదృశ్యం. స్త్రీ అనే మాట. సంఘమై ఉన్న మనము దేవుని కుమారునితో సారూప్యము గలవారమగుటకు ముందుగా దేవుడు నిర్ణయించాడు. మునుపు మీతో చెప్పినట్లుగా గుణాల మీద, స్వభావాల మీద ఆధారపడి ఉంటాయి కుటుంబ వ్యవస్థ. సంఘ సహవాసములో దేవుని
అడుగుజాడలో నడుస్తూ ఉన్న వాళ్ళు దినదినము క్రీస్తు యొక్క స్వభావాలలో రూపొందింపబడుతూ ఉంటారు. కోపము, ద్వేషము, పగ ఉందా, వాటిని మానుకుంటూ ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక ఇంకొక మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వాక్యాల్లో గమనించండి. 5వ వాక్యము నుండి, భూమి మీదనున్న మీ అవయములను అనగా చూడండి, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. చూడండి, ఇప్పుడైతే, ఎప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలోనికి వచ్చిన ఇప్పుడైతే, ఇప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదు కానీ కోప్పడుతూ ఉన్నారు కొందరు. ఆగ్రహము, దుష్టత్వము, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుడి. చూడండి, పౌలు గారు అంటారు, లోకంలో ఉన్నప్పుడేమో పెద్ద పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు, క్రీస్తు సారూప్యము మీలో లేదు. కానీ దేవుడు ముందుగా మిమ్మల్ని నిర్ణయించి క్రీస్తు యొక్క సారూప్యములోనికి మిమ్మల్ని తీసుకొని రావాలనే ఉద్దేశముతో ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడైతే సంఘానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద పాపాలు ఎవరు చేయట్లేదు కానీ కోప్పడుతూ ఉన్నారు. ఒకసారి పాస్టర్ గారిని ఒక యవనస్తుడు అడిగాడంట, అయ్యా పాస్టర్ గారు, దేవుడైతే సర్వాంగ సుందరుడు, మరి సాతాన్ గాడు ఎలా ఉంటాడు అంటే, బాగా కోపం వచ్చినప్పుడు అద్దములో నీ ముఖాన్ని చూసుకోరా అన్నాడంట. వాడు వెళ్ళి చూసుకున్నాడు, కోపం వచ్చినప్పుడు అనుకోని వాడి ముఖం వాడికే చిరాకు అనిపించింది. ఇప్పుడు మీరు కూడా వెళ్ళి, ఇప్పుడు బాగానే కనబడుతున్నారు, అద్దములో వెళ్ళి కోపడ్డప్పుడు ముఖాన్ని చూసుకుంటే అదిగో సాతాన్ గాడు కూడా అలాగే ఉంటాడు అన్నాడంట పాస్టర్ గారు. చూడండి, అవన్నీ డెవిల్ క్యారెక్టర్స్. ఏవి? ఈ కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అనే ఇవన్నీ సాటానిక్ క్యారెక్టర్స్. అయితే దేవుడు ఏం చేశాడంటే, తన పోలికలో మారాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగా జ్యేష్ఠులలో ప్రధానమైన జ్యేష్ఠత్వపు హక్కు మొదట సంఘానికి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు యొక్క స్వభావాలు మనలోనికి వస్తూ ఉన్నాయి. కోపడుతున్న వాళ్ళు ఇప్పుడు కోపాన్ని మానుకుంటూ ఉన్నారు. మానని వాళ్ళు ఏం చేయాలి? మానాలి. కోపానికి మించిన పదం ఏదంటే దుష్టత్వము. బీపీ రైజ్ అయిపోయి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చి పడతారు చూడండి, దాన్నే ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో కూడా అబద్ధమాడుకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము, చూడండి, నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు క్రొత్తగా సంఘానికి చేర్చబడ్డ వాళ్ళు కాదు, పాత విశ్వాసులతోనే చెప్తూ ఉన్నాడు పౌలు గారు. నవీన స్వభావాన్ని ధరించుకొని క్రీస్తు పోలికలు మీరు ఎదుగుతూ ఉండగా సంఘంలో మీరు ఎందుకు కోపడతారు, ఆగ్రహపడతారు, దుష్టత్వము, మీ నోట బూతులు, ఇవన్నీ విసర్జించండి. ఒకరితో కూడా అబద్ధం ఆడకుడి. చిన్న చిన్న పాపాలు వాటికి చోటిచ్చినా కూడా అవేమవుతాయి? పెద్ద వృక్షంగా మారిపోతూ ఉంటాయి. ఓ పర్ఫెక్ట్ బ్రైడ్ అనేది ఎవరినో తెలుసునా? నిష్కల్మషమైనటువంటి అనుభవంలో నడిపించబడ్డ వాళ్ళు పర్ఫెక్ట్ బ్రైడ్, ఒక నిష్కళంకమైన కన్యకగా పిలువబడతారు. హల్లెలూయా. ఇంకా అర్థం అవ్వాలంటే, కొత్తగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అప్పట్లో ఈజీగా సంబంధాలు చూసేవాళ్ళు, పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఇదిగో అమ్మాయికి అబ్బాయికి బ్లడ్ టెస్ట్ చేయించండి అంటూ ఉన్నారు. మీకు తెలుసో తెలియదు, బ్లడ్ టెస్ట్ చేయించండి తర్వాత పెళ్లి చేద్దాం అంటున్నారు పెద్ద పెద్ద హైటెక్ సిటీలో. ఎందుకు? ఈ యొక్క వ్యక్తిలో ఏ ఫాల్ట్ ఉందో ఆ బ్లడ్ టెస్ట్లో తేలిపోయిద్ది. చూడండి, మనిషి ఒక చెడుతనాన్ని అంత సహించినప్పుడు దేవుడు ఎలా సహిస్తాడండి? అందుకే సంఘమై ఉన్న మనము, స్త్రీగా పిలువబడుతున్న సంఘమై ఉన్న మనము దినదినము క్రీస్తు యొక్క పోలికలో మార్చబడదుము గాక.
అందునిమిత్తం దేవుడు ఏం చేశాడంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో 9 ఆత్మఫలాలు మనకు ఇస్తూ ఉన్నాడు. శరీర కార్యములు ఉన్నాయి, ఆత్మఫలాలు ఉన్నాయి. ఆత్మఫలాలు ఏవి? యేసయ్యలో ఉంటున్నటువంటి స్వభావాలు ఏవి? ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము. ఇవి దేవుని పోలికలో మార్చబడుతూ ఉన్న వాళ్ళ జీవితాల్లో ఉండవలసిన స్వభావాలు. ఇవి ఉన్నాయనుకోండి, వీళ్ళ ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు. పైన కూడా రాయబడ్డాయి శరీర కార్యాలు. పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు ఉన్నాయి. చూడండి, అవి పెద్ద పెద్ద పాపాలు. 20 వాక్యములు చూడండి, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, మత్సరములు, అల్లరితో కూడిన ఆటుపాటులు. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును, చూడండి క్లియర్గా చెప్తున్నారు పౌలు గారు. ఇట్టి వాటిని చేయవారు సంఘ విశ్వాసులే, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వాళ్లే, కానీ ఆత్మఫలాలు లేక ఇవి ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరరు. కంటకురాలై ఉండి పెండ్లేని స్త్రీ అంటే ఇవే ఈ మాటకు అర్థం. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వాక్యములో షారాకి ఒక దాసి ఉంది, హాగరు. షారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు? అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి, ఇంకోసారి చదవండి, ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని. చూడండి, ఆ మాట చాలా ముఖ్యం. యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. షారా అబ్రహాం యొక్క భార్య. పెళ్ళైన చాలా సంవత్సరాలు అయ్యి సంతానం లేకపోగా షారే దాసిని పెళ్లి చేసుకో అని చెప్పింది. భార్య మాట విని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబాల్లో ఒక 90% భార్య మాట వినే యజమానులు ఉన్నారు ఖచ్చితంగా. భార్య మాట వినకపోతే ఆ పూట ఆయనకి పోలేదు. నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తాను, చాలా కుటుంబాల్లో ఒక 10%, 90% ఖచ్చితంగా భార్య మాట వినాలి. ఆయన ఏం సాధు సుందర్ సింగ్ లాగా ఉంటాడు పాపం. మెజారిటీ మొత్తం స్త్రీదే. షారా చెప్పిన మాట విని ఏం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికి గొడవ పడింది, నా ఉసురు నీకు దగులును గాక అన్నది షారా. ఆమె చేసుకోమనేది ఇప్పుడు వాళ్ళిద్దరికి బడలే. చూడండి, తిట్టింది, వెంటనే అలిగి పారిపోతుంది, ఇంటిని వదిలిపెట్టి వెళ్ళింది. అప్పుడు దేవుడు ఆ మార్గంలో దేవుడు ఆమెను దర్శించి, షారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ గమ్యం ఎక్కడికి, నీ వెళ్ళి షారా చేతి క్రింద అణిగి ఉండు అని అంటాడు. కానీ ప్రియమైన వర్లరా, యజమానురాలికి హక్కుదారులైన దాసిగా ఉన్న ఆమె హక్కుదారులకు మార్చబడుతుంది. ఎప్పుడో తెలుసునా, మణిగి ఉన్నప్పుడు. ఆమె అణిగి ఉండకుండా ఏం చేసిందంటే పారిపోయింది, వెళ్ళిపోయింది. ఇష్మాయిలుల సంతతికి, ఏషావు సంతతికి ఆమె తల్లిగా మార్చబడిపోయింది. ఓ శపించబడిన సంతతి. ఇప్పుడు ఆ అరబ్ కంట్రీస్లో ఆ సంతతే, ఆఫ్ఘనిస్తాను, కజాకిస్తాను, ఇంకా రకరకాల ఉన్నాయి చూడండి. వాళ్ళు కూడా ఒకవైపు 10 రాజుల వరకు ఏలుబడి చేసే సంతతి విస్తరించిపోయింది అక్కడ. మహామూర్ఖత్వం, అడవిగాడిద లాంటి స్వభావం కలిగిన వాళ్ళని రాయబడింది. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ధైర్యంగా చెప్తాను. కానీ ప్రియమైన వర్లరా, ఆనాడు హాగరు షారా చేతి క్రింద అణిగి ఉండనందువలన ఆ హక్కుని కోల్పోయింది. కానీ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘ సహవాసములో మనము
అణిగి మణిగి ఉందముగాక. దేనికి? వాక్యానికి. మునుపమితో చెప్పినట్లుగా వాక్యం గుర్చబడుతూ ఉంది, కొట్టబడుతూ ఉంటుంది, హెచ్చరింపబడతాయి, గద్దింపబడతాయి. కానీ అణిగి మణిగి ఆ వాక్యము చేత మనల్ని మనమే పరిశుద్ధపరచుకొని బలలో పాల్పొందుదముగాక. వాక్యము చేత మనల్ని మనమే పరిశుద్ధపరచుకొని ప్రభు యొక్క రాజ్యానికి వారసులవుదముగాక. ప్రార్థన చేసుకుందాం.